వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి దాదాపుగా సంవత్సరం నుంచి ఎదురు చూసిండ్రు. మున్సిపల్ ఎలక్షన్స్ ఫైనల్ గా అవ్వడం అనేది కూడా జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీదే హవా అని చెప్పేసి కొన్ని సర్వేలు, లేదు బీఆర్ఎస్ పార్టీకి సైలెంట్ ఓట్ బ్యాంక్ పడ్డది, బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి 7 కార్పొరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెంను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. తర్వాత ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇక్కడ ఈ 2 చోట్ల భారతీయ జనతా పార్టీ వస్తుంది అని చెప్పేసి చెప్పినట్టు దక్కించుకుంటుందని. అలాగే బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ ను కూడా సొంతం చేసుకోలేదని పేర్కొనింది. దాదాపుగా 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ వచ్చేసి 68 నుంచి 76, బీఆర్ఎస్ వచ్చేసి 29 నుంచి 36, అలాగే బీజేపీ వచ్చేసి 3 నుంచి 5 మున్సిపాలిటీలలో సొంతం చేసుకుంటాయి చైర్మన్ పోస్టులు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. తర్వాత ఎంఏఎంకి వస్తే ఒక స్థానం రావచ్చు, ఇతరులు దాదాపుగా 8 నుంచి 14 దక్కించుకుంటారని పేర్కొంది అని చెప్పేసి వీళ్ళు సర్వే వేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే 68 నుంచి 76 వరకు రాకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్ గా ఎడ్జ్ ఉంటుంది. ఓట్ శాతం కూడా బీఆర్ఎస్ పార్టీ పెంచుకుంటూ పోయింది. సో అసలు ఎందుకంటే మన సర్పంచ్ ఎలక్షన్స్లలో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టడం అనేది జరిగింది. మరి రేపు బీఆర్ఎస్ హోప్స్ పెట్టుకున్నట్టు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంటుందా, లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో 68 నుంచి 76 కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని రికార్డ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు. రైతు బంధు ఇప్పటివరకు వెయ్యని పరిస్థితి. తర్వాత కళ్యాణ లక్ష్మి కూడా సరిగా రావట్లేదు. తర్వాత ఏ పథకం, ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ పథకం జనాల లోపలికి వెళ్ళట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి విమర్శల్ని తిప్పికొట్టాలంటే రేపు రాబోయే రిజల్టే దానికి కరెక్ట్. మరి ఆ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీని నిజంగా ఓకే ప్రజాపాలన అందిస్తుందని చెప్పేసి హోప్స్ ని క్రియేట్ చేస్తుందా, లేకపోతే బోల్తా కొడుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ రేపు ఎగ్జిట్ పోల్స్లలో నిజం అవుతుందని మీరు భావిస్తున్నారా, అండ్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పట్టం కడతారని మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.